అబ్బబ్బబ్బబ్బా! స్వీట్ల దుకాణాలున్న ఐటమ్స్ అన్ని దింపిండ్రు కదా, ఏది ఇడిచిపెట్టలేదు. అన్ని స్వీట్లు పెట్టిండ్రు. ఒక్క జరంత దగ్గరికి పెట్టు, అన్ని స్వీట్లు పడతాయో లేదో మరి. దసరా పండుగ స్పెషల్ అంటే గారెలు మడుగులు లేకుంటే గలవదు కదా. ఇక సంక్రాంతి సకినాలు కూడా ఇడిచిపెట్టలేదు. ఇంత పిల్లగాడు వంటి చేత్తోని ఎంతసేపు తింటాడని పెళ్లి పిల్ల గోరు ముద్దలు పెడుతున్నది కదా. వనపర్తి జిల్లా కొత్తకోట కాడ గుంత సురేష్ అన్న కొత్త అల్లునికి 101 తీర్ల వంటకాలతోని మర్యాద చేసిండు. ఏహే, ఎప్పటికీ గీ గోదారోలేనా కొత్త అల్లునికి మర్యాద చేసేది? మనం వాళ్ళకి మించి అనేటట్టే ట్రీట్ ఇచ్చిండు. అన్నోళ్ళ అల్లుడు నిఖిత్ కంచం చూడంగానే కంచమేం తింటున్నది అనే డైలాగ్ వేసుకోవచ్చు. అంతా మంచిగానే ఉన్నది గాని పిల్లగాడు నీసుముట్టాడు కావచ్చు. తెలంగాణ సాంప్రదాయపు వంటలు తలకాయ బోటి కూరలు పెట్టకుండా వార్త చూస్తున్నోళ్లను నారాజ్ చేసిండ్రు. మరి తీర్తీర్ల వంటకాలు పెట్టానని ఎందుకు అనిపించిందో సురేష్ అన్నోళ్ళ ఇంటామె చెప్తాంది ఇనుండ్రో రూపారి. 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల ఆహార రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం మీరు గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతగానం పెడితే ఎట్లా మర్చిపోతాడక్క? అసలుకే మర్చిపోడు. 101కి 100 స్వీట్లే ఉండేటాలకు ఒక్కటి తక్కువైంది పుష్ప అని అల్లుడు మస్తు ఫీల్ అయితే తులం బంగారం చేతిలో పెట్టి కూల్ చేసిండ్రట సురేష్ అన్నోళ్ళు. అక్క, అల్లునికి జీడిగింజతోని దిష్టి తీయండ్రి, లేకుంటే తిన్నందుకు కాదు, జనాలు చూసినందుకే కడుపునొస్తదని అనబట్టిండ్రు ఈ వీడియో చూసిన జనాలు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. తమ్ముడు మాత్రం మస్తు ఖుషి అయినట్టున్నాడు. ఇక ఈ భోజనాల గురించి అందరికి చెప్పుకొని జీవితాంతం మర్చిపోని మధుర జ్ఞాపకంగా దాచుకున్నట్టే ఉన్నాడు పోన్రి.